చతుష్టయం దోచుకుంటోంది. నిన్న రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ అదానీ కుంభకోణాలు మోదీ దీనిపైన ఒక పెద్ద మహాధర్నా నిర్వహించారు ఈడీ ఆఫీస్ ముందు. మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీలపైన సీఎం రేవంత్ ధ్వజం. అదానీ షేర్ల కుంభకోణంపై జేపీసీ వేసి విచారణ జరపాలి. సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి డిమాండ్. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా. ఈడీ కార్యాలయం ముట్టడి. ఈడీ కార్యాలయం ముందు ధర్నాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో సల్మాన్ ఖుర్షీద్, దీపాదాస్ మున్షి, బట్టి విక్రమార్క, వివేక్, పొంగులేటి, దానం, పొన్నం ప్రభాకర్ అందరూ పోయి ఆడ పెద్ద ధర్నా చేసిరు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో అంతా వాస్తవమే. ఈ దేశంలో అదానీ హవా నడుస్తున్నది, అదానికి దోచిపెడుతున్నారు, అది కనబడుతున్నది. ఆయన ఏ స్థాయిలో ఉండే గత 10 సంవత్సరాలుగా ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిండు, ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగలు, మాఫియా ముఠాలు చాలా ఉన్నాయి కదా. మరి వాళ్ళ మీద మీరేం చర్యలు తీసుకోబోతున్నారు? దానికి కూడా మీరు ఆన్సర్ చెప్పాలి కదా. ఇవాళ హైడ్రా పేరుతో లేకపోతే ఇంకో దాని పేరుతో ఒక పెద్ద డ్రామా నడుస్తున్నది తప్ప అసలైన రియల్ ఎస్టేట్ మాఫియాలని, ఈ తెలంగాణ సంపదని దోచుకున్న వాళ్ళ మీద విచారణ ఏది? కాళేశ్వరం విచారణ కేవలం 3 బరాజులకు ఎందుకు పరిమితమైంది? టోటల్ ప్రాజెక్టు 90% నిర్మించిన మెగా కృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనకాడుతున్నారు? 8 నెలలైంది మిమ్మల్ని ఉత్త డ్రోన్ కేసులో, ఉత్త గాలి డ్రోన్ ఎగిరేసిందని తీసుకుపోయి 10-15 రోజులు మిమ్మల్ని జైల్లో పెట్టిరు. మీ కూతురు పెళ్లిని కూడా చూడనివ్వకుండా ఇబ్బంది పెట్టిరు. అవును కదా, ఇవన్నీ వాస్తవాలే కదా. బెడ్రూమ్లోకి వచ్చి ఇట్లా పిట్టని ఎత్తుకపోయారు. ఆనాడు మీ భార్య, మీ కూతురు అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. అది చూసిన జనం కూడా అయ్యో ఇంత ఘోరమా అని అనుకున్నారు. కోదండరాం లాంటి వాళ్ళని ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఎత్తుకపోయారు. మరి 8 నెలల కాలం అయింది కదా. ఒక్క కేసులో అయినా ఒక్క కేసీఆర్నో, కేటీఆర్నో, ఇంకోరినో అరెస్ట్ తర్వాత ఒక్క అధికారిని నన్ను అరెస్ట్ చేసిరా మీరు? మీరు చెప్పిన దాంట్లో అదానీ కుంభకోణాల విషయంలో కేంద్రం అదానికి వంత పాడుతున్న దాంట్లో, దోచిపెడుతున్న దాంట్లో ఎలాంటి ఇది లేదు, 100% జరుగుతూనే ఉన్నది. దాంట్లో ఏం సెకండ్ ఆప్షన్ లేదు. అదే సమయంలో మీరు చేయాల్సిన పనులు మీరు ఎంతవరకు చేస్తున్నారని అడుగుతున్నాం మేము. 8 నెలలు అయిపోయి 9 నెలలు అవుతున్నది. ఒక్క కేసులో అయినా విచారణ పురోగతి ఉన్నదా? ఏమనంటే కమిషన్ వేసినాం, అది మీరు వేసిన కమిషన్ కూడా సగమే కదా. మీరు వేసిన కమిషన్ కూడా మొత్తం కాళేశ్వరం మీద వేయలే కదా. ఫోన్ ట్యాపింగ్ ఏమైంది? అరే ఉత్త డ్రోన్ ఎగిరేస్తేనే మిమ్మల్ని ఎత్తుకపోయారు కదా, 15 రోజులు జైల్లో పెట్టారు కదా. మీకు అసలు కేసులే దొరుకుతలేవా? ఒక్క అధికారిని, ఒక సోమేష్ కుమార్ 25 ఎకరాలు కొన్నాడు, 150 ఎకరాలు కబ్జా పెట్టిన అలిగేషన్స్ వచ్చినాయి. ఏమైంది ఆ కేసు? ఫార్ములా కార్ రేస్లో 53 కోట్లు ఎలాంటి క్యాబినెట్ అప్రూవ్ లేకుండా, ఫైనాన్స్ మినిస్ట్రీకి తెలియకుండా 53 కోట్లు కేటీఆర్ చెప్పిండని, అరవింద్ కుమార్ సింగిల్ ట్రాన్సాక్షన్లో ట్రాన్స్ఫర్ చేసిండు 53 కోట్లు తెలంగాణ డబ్బు అని మీరే మాట్లాడారు కదా. ఏమైందని అడుగుతున్నాం మేము. ఏ కేసులో పురోగతి ఉన్నది మీరు చెప్పండి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మొత్తం కేటీఆర్ హవా ఉన్నది. ప్రతి ప్రాజెక్టులో కేటీఆర్ భాగస్వామ్యం ఉన్నది. చెరువులను కబ్జాలు పెట్టిరు. మరి ఏది ఒక్క కేసన్నా బయటికి తీయకపోతే? చివరికి మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టిరు. ఎలక్షన్స్కి 6 నెలల ముందు గిడ మంత్రి డెవలపర్స్ అని జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక పెద్ద బిల్డింగ్ కడుతున్నాడు. లోపల 4 అంతస్తులు, పైన 17 అంతస్తులు, మొత్తం 21 అంతస్తులు కడుతుండు మంత్రి డెవలపర్స్. ఆయన ఆ పక్కనే శ్రీనివాసరావు. ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ తీసుకున్నారా? ఇక్కడ విమానాలు ఎగరడానికి వీలు లేదు. కేబీఆర్ పార్క్ ఉన్నది, దీన్ని కూలగొట్టాలి. కేటీఆర్ 4000 కోట్ల భాగస్వామ్యం ఉన్నది ఇందులో అన్నారు. 100% వాస్తవమే. మరి ఏది దాని మీద అతిగతి లేదు ఇంతవరకు? అతిగతి లేదు కదా. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, గతంలో బీజేపీ అప్పుడు కేంద్రంలో అధికారంలో లేనప్పుడు కూడా వాళ్ళు మాట్లాడారు. అంబానీలు అని వాళ్ళు కాంగ్రెస్ మీద దుమ్మెత్తిపోసారు. అధికారంలోకి రాగానే అదానీ పెద్దోని చేసిరు. మీరు మాట్లాడుతున్నది కరెక్టే, కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళు ఏం చేస్తున్నారు? 50-50, 60-40 ఇది తప్ప ఇంకేం నడుస్తలేదు. అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసినా, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినా, మీ కుటుంబ సభ్యులను ఏడిపించినా, మీ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసినా మీకు కనీసం ఏమీ లేదన్నట్లు లెక్క. అంటే మీకేం బాధ కూడా అనిపిస్తలేదు మీకు?
నెక్స్ట్ మిగతా వార్తల్లో ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. వీళ్ళదో డ్రామా, ఇదో డ్రామా కంపెనీ. ప్రభుత్వాన్ని వదిలిపెట్టం 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. ఒక్క మండలంలో అయినా సంపూర్ణంగా చేసినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. మీ నాయనకు కూడా సవాల్ చేసేది ఉండే, నువ్వు ₹1,00,000 వరకు మాఫీ చేస్తా అని 99,999 రూపాయల వరకు 4.5 ఏళ్ల తర్వాత మాఫీ చేసి 4-5 వేల కోట్లు వెనకేసుకొని మళ్ళీ అప్పటికి ఔటర్ రింగ్ రోడ్డుని తెగనమ్మి, భూములు తెగనమ్మి అన్నీ చేసిన తర్వాత కూడా ఆర్బీఐ ద్వారా అప్పటికే తీసుకోవాల్సిన దానికంటే ఎక్కువగా అప్పులు తెచ్చి మొత్తం ఊడ్చిపడేసి 3 నెలలకే, సంవత్సరానికి తీసుకోవాల్సిన అప్పులు 3 నెలలకే తీసేసుకున్నాడు. నువ్వు ఆనాడు కూడా మాట్లాడేది ఉంటివి, మీ అయ్యతోని సవాల్ చేసేది ఉంటివి. ఆనాడు కూడా ప్రతిపక్షాలకు సవాల్ చేసేది ఉంటివి, మేము మొత్తం చేసేసిన రుణమాఫీ, అవసరమైతే మేము రాజకీయ సన్యాసం తీసుకుంటామని. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు కదా, ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు వస్తాయి. ఇక వీళ్ళకి మాట్లాడే కనీస నైతిక అర్హత ఎక్కడిది? కానీ ఒకటి విషయం ఏంటంటే రుణమాఫీ ఆలస్యం అవుతున్నది వాస్తవం. చాలామంది రైతులకు మాఫీ కాలే వాస్తవం. ప్రభుత్వమే అంటున్నది ఇంకా చాలామంది రైతులకు ఇంకా మాఫీ కాలేదు 8-10 లక్షల మంది. కానీ మీరు మొన్న నిన్న తుంగతుర్తిలో మొత్తం కోడిగుడ్లు, రాళ్ళు, టమాటాలు ఇసురుకున్నట్టున్నారు బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. ఈయన చేవెళ్ళకు పోయి చేవెళ్ళ మాట్లాడుతున్నాడు. ఏమి అర్హత ఉన్నది మీకు రుణమాఫీ గురించి మాట్లాడేది? మీరు అధికారంలో ఉన్నప్పుడు, ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మీరు ఆ రుణమాఫీ చేయగలిగిరా? అందులో నువ్వు మాట్లాడితే ఇంకా అదెవడు వినడు. అసలు ఇదంతా పక్కన పెట్టి మీ నాయనేడి? ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎక్కడున్నాడు? ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేడు రుణమాఫీ గురించి? ఆయన ఎందుకు బయటకు వచ్చి మాట్లాడతలేడు రైతు భరోసా గురించి? అంటే ఆయన ఓన్లీ రాజకీయమే చేస్తాడా? ప్రజల గురించి మాట్లాడా?